హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నారీ సిల్క్స్. ఈరోజు మన వీడియోలో అంతా కూడా కోసా సిల్క్ అండి. సింగిల్ ఐటమ్ ఒకటే మనకి, కాకపోతే దీంట్లో డిజైన్స్, కలర్స్ చాలా వేరియేషన్స్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా మన చందేరి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుందండి, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చందేరి అని వాడుతున్నా అండి, కానీ చందేరి కాదండి. ఇదంతా కూడా మనకి కోసా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. దానిపైన కూడా అంతా మనకి మొజాయిక్ ప్రింట్స్, అంటే మన అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ వస్తాయి కదండి, ఆ ప్రింట్స్ ఉన్నాయండి. అసలు రేంజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి. ఓన్లీ మనకి 1080 వస్తుందండి. అన్నీ కూడా ఒకటే రేట్లోనండి ఈరోజు నేను ఇస్తున్న వీడియో. ప్రింట్స్ మాత్రం మనకి వేరియేషన్స్ ఉంటాయండి. ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. మీరు చూస్తే తెలుస్తుంది మీకు. మంచి ఫ్యాబ్రిక్ అండి, రీజనబుల్ ప్రైస్లో. ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి. చూద్దాం రండి ఈరోజు వెరైటీ అంతా కూడా. ఈరోజు ఫస్ట్ ఐటమ్ చూద్దామండి. మనది కోసా సిల్క్లో. కోసా సిల్క్లో వచ్చేసి ఇదంతా కూడా ఇక్కత్ స్టైల్ ఉంది చూడండి. శారీ ప్రింట్ అంతా కూడా మనకి ఇక్కత్ స్టైల్ వచ్చేసి బార్డర్లో మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి. ఫ్లోరల్ వచ్చేసి మళ్ళీ కోర్ మాత్రం మనకి చిన్న జరీ టచ్ లాగా వచ్చింది చూడండి, గమనిస్తే తెలుస్తుంది మీకు. శారీ అంతా కూడా చిన్న మోటివ్స్ ఉన్నాయండి, చిన్న జరీతో మోటివ్స్ వచ్చాయి చూడండి. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేర్ చేయొచ్చండి. కొంచెం యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే దీనికి బ్లౌజ్ అనేది కొంచెం డిజైనర్ వేర్గా చేయించుకుంటారండి. అది కొంచెం మిడిల్ ఏజ్ అట్లా ఉన్న వాళ్ళు దీంట్లో ఉన్న బ్లౌజ్ తీసి వేస్తారండి. చూద్దాం మనము ఇందులో పళ్ళు బ్లౌజ్ మనకి ఎలా వచ్చాయో. చూడండి, శారీ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్లో ఉందండి. శారీ అంతా కూడా పోచంపల్లి డిజైన్ ఉంది చూడండి. అంతా కూడా ఇక్కత్ స్టైల్ ఏనండి. అది కూడా ఆ ప్రింట్ కూడా గాడిగా కాకుండా అసలు ఎంత క్లాసీగా ఉంటుంది. నేను చెప్పడం కాదండి, అసలు ఈ శారీ ఎలా ఉందో మీరు ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. శారీ ఓవరాల్ అంతా కూడా చిన్న చిన్న మోటివ్స్ అండి, మీరు చూస్తే తెలుస్తుందండి. చిన్న చిన్న మోటివ్స్ ఉన్నాయి. అండ్ పైన బార్డర్ కూడా మనకి ఫ్లోరల్ వచ్చింది చూడండి, మంచి ఫ్లోరల్ డిజైన్లో ఉందండి. పైన చిన్న కోర్ కూడా జరీలాగా వచ్చింది చూడండి. బాటమ్ బార్డర్ కూడా అలాగే ఉంది చూడండి. బాటమ్ బార్డర్ కూడా ఫ్లోరల్ వచ్చేసి చిన్న జరీ టచ్ ఉందండి. పళ్ళు చూద్దాం. ఏదైతే బార్డర్లో మనకి ఫ్లోరల్ డిజైన్ ఉందో అదే డిజైన్ వచ్చేసి పళ్ళులో ఇచ్చాడండి. కొంచెం బ్రాడ్గా ఉంది చూడండి. కాకపోతే ఏంటంటే ఈ జరీ బూటీస్ వల్ల ఈ జరీ మోటివ్స్ ఉన్నాయి కదండి, మనకి శారీ ఇంకా చాలా బాగా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది చూడండి. చిన్నగా పార్టీ వేర్ కూడా కట్టే విధంగా ఉందండి శారీ అయితే. అసలు బ్లౌజ్ చాలా సూపర్గా ఇచ్చాడండి. అసలు చూడండి, అసలు బ్లౌజ్ ఎంత బాగా కనిపిస్తుందో. ఆహా, మంచి డార్క్ గ్రీన్ ఇచ్చాడండి. లైట్ గ్రీన్ మనది శారీ ఉంది కదా, డార్క్ గ్రీన్ వచ్చేసి బ్లౌజ్ వచ్చిందండి. దానిపైన మళ్ళీ చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చి దీంట్లో కూడా జరీతో మోటివ్స్ ఉన్నాయి చూడండి. బార్డర్కి కూడా మళ్ళీ బార్డర్ వచ్చింది చూడండి. అసలు ఇంకా వేరే బ్లౌజ్ ఏది అక్కర్లేదండి. ఈ బ్లౌజ్ మనము స్టిచ్ చేయించుకోవచ్చండి. ఇంత బాగా కనిపిస్తున్నా ఈ శారీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారండి? ఓన్లీ చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనదంతా కూడా హోల్సేల్ ప్రైస్ తెలుసు కదండి, ఓన్లీ 1080 అండి. ఇంకా దీంట్లో చాలా కలర్స్, డిజైన్స్ ఉన్నాయి. చూద్దాం. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దామండి. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ శారీ మనకు వేరియేషన్ ఉంటుందండి. ఫ్యాబ్రిక్ అంతా సేమ్ అండి, అట్లాగే మళ్ళీ శారీ అంతా కూడా మోటివ్స్ ఉన్నాయి. డిజైన్ మాత్రం వేరియేషన్ ఉంది. ప్రతి చీర మనకి వేరియేషన్ ఉంటుంది చూడండి. కలర్స్ డిఫరెంట్, డిజైన్స్ వేరియేషన్. బార్డర్ మాత్రం మనకి ఫ్లోరల్ బార్డరే కనిపిస్తుందండి. దీంట్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చి కొంచెం పెద్దదిగా ఉందండి. దీంట్లో శారీ అంతా కూడా ఓవరాల్ డిజైన్ ఇలా వస్తుందండి మనకి. చూడండి, ఈ కనిపించేదంతా కూడా పళ్ళు అండి మనకి. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది చూడండి. దీంట్లో మనకి కామన్ ఏంటంటే ఈ మోటివ్స్ అండి. ఏదైతే మనకి ఈ మోటివ్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో మనకి ఇది కామన్గా వస్తుందండి. ప్రతి శారీలో కూడా డిజైన్ అండ్ కలర్ మాత్రం వేరియేషన్ వస్తుంది. జరీ మోటివ్స్ మాత్రం కామన్గా ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో కూడా. చూడండి, పళ్ళు చూడండి ఇట్లా వస్తుంది మనకి. టాజిల్స్ కలరే ఉంది చూడండి పళ్ళు. బ్లౌజ్ ఏదైతే బ్రైట్గా కనిపిస్తుందో అది మనకి బ్లౌజ్ అండి. నెక్స్ట్ కలర్ చూద్దామండి. లావెండర్ కలర్ వచ్చింది. లావెండర్ కలర్లో కూడా పళ్ళు అండి. బ్లౌజ్ చూడండి. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం.
మంచి బ్రిక్ కలర్ ఉంది చూడండి. శారీ ఓవరాల్ అంతా కూడా ఇక్కత్ స్టైలేనండి, అంతా కూడా చూస్తున్నారు కదా మీరు. పళ్ళు చూడండి ఇట్లా వస్తుంది. బ్లౌజ్ అండి, ఈ రైట్ సైడ్ ఉన్నది కూడా అంతా బ్లౌజ్ అండి. బ్రిక్ కలర్లోనే ఇచ్చాడు మనకి. బార్డర్ ఏది బ్రిక్ కలర్లో ఉందో ఆ కలర్లో బ్లౌజ్ వచ్చిందండి దానికి. నెక్స్ట్ ఇంకో కలర్ అండి చూడండి, మంచి ఇంగ్లీష్ కలర్ స్టైల్ ఉంది ఇది కూడా. పళ్ళు చూద్దాం. పళ్ళు చూడండి, బ్లౌజ్. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. అన్నీ కూడా కలర్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా చాలా లైట్ వెయిట్ అండి. పళ్ళుని, బ్లౌజ్ చూడండి. వాషింగ్ కూడా అండి మనకి నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండి, మనము మిషన్లో కూడా వాష్ చేసుకోవచ్చు అండి. ఈ శారీస్ నార్మల్ వాష్ అండి మనకి. ఈ డిజైన్ చూడండి అసలు ఎంత బాగా ఎలివేట్ అయ్యిందో. బార్డర్ మంచి గ్రే కలర్లో ఇచ్చాడండి. పళ్ళు కూడా గ్రే కలర్లో వచ్చింది. బ్లౌజ్ కూడా మంచి గ్రేలోనే ఉంది చూడండి బ్లౌజ్. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాండి, మంచి స్టీల్ గ్రే కలర్లో ఉంది చూడండి. బార్డర్ కొంచెం బ్రైట్గా వచ్చిందండి. దీంట్లో పళ్ళు చూడండి. బ్లౌజ్. ప్రతి శారీలో మనకి మోటివ్స్ ఉన్నాయండి, బ్లౌజ్కి కూడా ఉన్నాయండి. ఈ డిజైన్ చూడండి, దీంట్లో ఫ్లోరల్ డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది కదండి. వైన్ కలర్ వచ్చిందండి పళ్ళు. బ్లౌజ్ కూడా వైన్ కలర్లో ఉంది చూడండి. అసలు ఏ శారీ కావాలన్నా మీకు పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. సేమ్ ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ వెరైటీ అండి, మంచి కోసా సిల్క్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నామండి. ఇప్పుడంతా ఇవంతా కూడా మంచి అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్లో ఉన్నాయి చూడండి. చూద్దామండి ఇది పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో. చూడండి శారీ అంతా కూడా మంచి కోరా కలర్ పైన ఉందండి. పైన బార్డర్ వచ్చేసి డార్క్ గ్రే కలర్ ఉంది చూడండి. షేడెడ్ వచ్చేసి చిన్న కోర్ లాగా వచ్చిందండి మనకి బార్డర్. ఆ తర్వాత బ్రైట్ కలర్ గ్రే ఉందండి. బాటమ్ బార్డర్ కూడా అలాగే ఉంది చూడండి. శారీ ఓవరాల్ అంతా కూడా అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ అండి, మంచి కోరా కలర్ పైన. దీంట్లో కూడా మోటివ్స్ ఉన్నాయండి, చూస్తే తెలుస్తుంది మీకు మంచి మోటివ్స్ ఉన్నాయి. పళ్ళు చూద్దాం. పళ్ళు చూడండి, మంచి షార్ట్ పళ్ళు ఉందండి. దీంట్లో ఇది కలంకారీ పళ్ళు వచ్చింది చూడండి. చాలా బ్రైట్ కలర్ పైన మనకి కలంకారీ డిజైన్ ఎంత బాగా ఎలివేట్ అవుతుంది చూడండి. బ్లౌజ్ కూడా మనకి అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్లోనే ఉంది చూడండి. మంచి కోర్ కలర్ పైన వచ్చింది. దానికి మళ్ళీ హ్యాండ్స్కి బార్డర్ లాగా కూడా ఉంది చూడండి. బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి. మంచి రీజనబుల్ ప్రైస్లోనండి. లైట్ వెయిట్ శారీ మనకి ఓన్లీ 1080 అండి. దీంట్లో కూడా చాలా డిజైన్స్ అండ్ కలర్స్ ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ వెరైటీ చూద్దామండి. సేమ్ ఫ్యాబ్రిక్లోనే చూస్తున్నాం మనం. చూడండి ప్రింట్ అంతా కూడా మనకి అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ ఉన్నాయండి. ఇది కూడా మనకి లైట్ గ్రే కలర్ పైనే ఉంది. కోరా కలరే అండి, గ్రే అంటున్నాను, గ్రే కాదు, మంచి కోరా కలర్లోనే ఉంది. బర్గండి కలర్లో ఉంది. పళ్ళు వచ్చేసి మళ్ళీ కలంకారీ స్టైల్ అండి. బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి, బర్గండి షేడ్లోనే ఉంది. చీర డిఫరెంట్ అండి. దీంట్లో ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్, కానీ డిజైన్స్ అన్నీ మారిపోతాయండి. చూడండి మంచి టస్సర్ కలర్ పైన బ్లాక్తో అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ వచ్చింది చూడండి. బార్డర్ కూడా మనకి బ్లాక్ లాగా కనిపిస్తుంది. పళ్ళు మళ్ళీ యాజ్ యూజువల్గా కలంకారీ పళ్ళు అండి. బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ కూడా ఈ డిజైనే వచ్చింది చూడండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. ఇది కూడా బేస్ టస్సర్ కలరే ఉందండి. దానిపైన స్నఫ్ మిక్స్ ఉంది చూడండి కలర్ అంతా కూడా. పళ్ళులన్నీ ఇది ఫ్లోరల్ పళ్ళు వచ్చిందండి. ఇందాక కలంకారీ పళ్ళు చూసాం, ఇది ఫ్లోరల్ పళ్ళు. అండ్ బ్లౌజ్ చూడండి ప్లెయిన్ వస్తుంది, స్నఫ్ కలర్లో ఉంది. ఇది కూడా
దీంట్లో కూడా మళ్ళీ మోటివ్స్ ఉన్నాయండి మనకి. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి. దీంట్లో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కనిపిస్తుందండి. టస్సర్ కలర్ పైన వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అంతా టస్సర్ ఉందండి. దానిపైన మళ్ళీ మనకి బ్లాక్తో అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ అంతా కూడా బ్లాక్ కలర్ ప్రింట్లో ఉంది చూడండి. పళ్ళు దీంట్లో ఫ్లోరల్ ఉంది చూడండి. బ్లౌజ్ కలర్ చూడండి, లైట్ స్నఫ్ కలర్ ఉంది చూడండి బ్లౌజ్ కలర్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. మంచి పోల్కి డాట్ లాగా ఉన్నాయి చూడండి. ఇదంతా షివోరి ప్రింట్ వచ్చేసి పోల్కి డాట్ లాగా ఉంది. పళ్ళు చూడండి, ఫ్లోరల్ పళ్ళు వచ్చింది దీంట్లో కూడా. బ్లౌజ్ ఏమో సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి, కాంట్రాస్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాం. మంచి లెహరియా స్టైల్ లాగా అనిపిస్తుంది చూడండి. దీంట్లో కూడా మళ్ళీ మనకి మోటివ్స్ ఉన్నాయండి. పళ్ళు అంతా ఫ్లోరల్ వస్తుంది. బ్లౌజ్ ఏదైతే శారీలో డిజైన్ ఉందో అదే సెల్ఫ్ డిజైన్ వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాం. అంతా కూడా మనకి అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ ఏనండి. ఈరోజు చూస్తున్న వెరైటీ అంతా కూడా ఫ్లోరల్ పళ్ళు, బ్లౌజ్ చూడండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి. చీర డిఫరెంట్ ఉంది చూడండి. మనకి ప్రతి చీర కూడా డిజైన్ అంతా వేరియేషన్స్లో ఉంది. పళ్ళు ఫ్లోరల్ పళ్ళు. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాం. ఈ సారీ కొంచెం ఓపెన్ చేస్తాను చూడండి, మీకు డిజైన్ ఎలా ఎలివేట్ అవుతుందో తెలుస్తుంది. జస్ట్ పళ్ళు వరకు చూపిస్తాను మీకు. చూడండి, పళ్ళు అంతా మంచి కలంకారీ స్టైల్ ఉందండి. శారీ ఓవరాల్ అంతా కూడా ఇలా మనకి డిజైన్ వస్తుంది. చాలా బాగుంది కదండి ఈ డిజైన్ అంతా కూడా టస్సర్ కలర్ పైన. దీంట్లో మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ కూడా అసలు చాలా బాగా కనిపిస్తుంది చూడండి. బ్లౌజ్ వచ్చేసి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ ఇట్లాగే డిఫరెంట్ ఉన్నాయండి. ఈ సారీ చూడండి, ఇది కూడా 4 ఫోల్డ్ ఓపెన్ చేస్తాను చూడండి. సారీ ఫ్లోరల్ అంటే ఇలా వస్తుంది చూడండి. పళ్ళు ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చూడండి. పళ్ళు చాలా బాగుంది కదండి దీంట్లో అసలు. అందుకే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు. శారీ ఓవరాల్ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది. దీంట్లో కూడా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్టే ఇస్తాడు. ఇది బ్లౌజ్ వస్తుందండి. శారీ ఓవరాల్ అంతా ఇది మనకి బ్లౌజ్ ఇట్లా వస్తుంది చూడండి. నెక్స్ట్ వెరైటీ చూద్దామండి. నెక్స్ట్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి, ప్రైస్ కూడా సేమ్ అండి. కాకపోతే డిజైన్స్ కొంచెం వేరియేషన్స్లో ఉన్నాయండి. ఇదంతా కూడా ఖాదీ ఎఫెక్ట్ లాగా ఉంది చూడండి. కోసా సిల్క్ పైన మనకి ఖాదీ ఎఫెక్ట్ లాగా వస్తుంది. అంటే కొంచెం మనకి ప్లెయిన్ శారీ లాగా అనిపిస్తుంది, కానీ ఖాదీ ఎఫెక్ట్ మీరు దగ్గర నుండి చూస్తే తెలుస్తుందండి మీకు. ఖాదీ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదండి మీకు. అంతా కూడా మళ్ళీ మోటివ్స్ అండి. దీంట్లో కూడా మోటివ్స్ ఉన్నాయి. బార్డర్ వచ్చేసి మళ్ళీ ఫ్లోరల్ బార్డర్. చూద్దామండి పళ్ళు బ్లౌజ్ దీనికి ఎలా వచ్చిందో. చూడండి, శారీ అంతా కూడా మనకి చీకు కలర్ ఉంది చూడండి. మంచి చీకు కలర్ పైన మోటివ్స్ అండి. పైన బార్డర్ వచ్చేసి ఫ్లోరల్ ఉంది చూడండి. పైన బార్డర్ అంతా మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. బాటమ్ బార్డర్ కూడా ఫ్లోరలే ఉంది చూడండి. అసలు ఇందాక చూసిన శారీస్ ఏమో అంతా కూడా అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ అండి. ఇదేమో మనకి శారీ ప్లెయిన్ లాగా అనిపిస్తుంది, కానీ ప్లెయిన్ కాదండి. దీనిపైన అంతా మనకి ఖాదీ ఎఫెక్ట్ ఉంది చూడండి. మీరు దగ్గర నుండి చూస్తే తెలుస్తుంది. శారీ అంతా కూడా మంచి ఖాదీ ఎఫెక్ట్ డిజైన్ వచ్చిందండి. పళ్ళు సింపుల్ అండి, టర్న్ అవుతుంది. ఫ్లోరల్ పళ్ళే వస్తుంది ఇది కూడా. దీంట్లో కూడా మళ్ళీ మోటివ్స్ పళ్ళులో కూడా కంటిన్యూ అయినాయండి. ఇంకా బ్లౌజ్ అయితే సింపుల్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడండి. ఏదైతే మనకి బార్డర్ కలర్ ఉందో బాగుంది కదండి. ఇది కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగా కనిపిస్తుందండి.
రేంజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. అసలు ఎంత నీట్గా ఉంది చూడండి, క్లాసీ లుక్ ఉందండి. శారీ అంతా కూడా మంచి క్లాసీ లుక్ అండి, లైట్ వెయిట్. మనకు డే అంతా క్యారీ చేసినా కూడా శారీ చాలా కంఫర్ట్ ఉంటుందండి. ఇంకా సేమ్ దాంట్లోనే కొంచెం కలర్స్ అండ్ డిజైన్స్ వేరే ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ డిజైన్ అంటే దీంట్లోనేనండి డిజైన్స్ అన్నీ సేమ్ ఉన్నాయండి, కలర్స్ మాత్రం వేరియేషన్. చూడండి, మంచి డార్క్ స్టీల్ గ్రే పైన ఉంది చూడండి. మనకి ఏదైతే డార్క్ కలర్ బార్డర్ కనిపిస్తుందో అదే కలర్ మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుందండి. నెక్స్ట్ ఇంకో శారీ అండి. కలర్స్ అన్నీ చూడండి, అసలు చెప్పడానికి లేదండి, కలర్స్ అట్లా ఉన్నాయి. మనకి ఏదైతే బార్డర్ డార్క్ కలర్ కనిపిస్తుందో అదే పళ్ళు వస్తుందండి. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది. చూడండి, ఈ కలర్ చూడండి, అసలు ఇది బార్డర్ చూడండి ఎంత బాగా, అసలు డిజైన్ అసలు డిఫరెంట్గా ఇచ్చాడు చూడండి. దీనికి అంత షేడెడ్ స్టైల్లో ఉంది. మళ్ళీ ఒకటండి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి మనకి మంచి టాజల్స్ లాగా ఇచ్చాడండి. ప్రతి శారీకి కూడా లుక్ వైజ్ అయితే అసలు చాలా ఫ్యాన్సీ కనిపిస్తుందండి, చాలా గ్రాండ్ లుక్ లాగా కూడా కనిపిస్తుంది. బార్డర్స్ అన్నీ డిఫరెంట్ చూడండి. బార్డర్ కలరే మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది. ప్రతి చీరకి కూడా టాజిల్స్ ఉన్నాయండి, చూడండి మీరు. లైట్ గ్రీన్, ఆలివ్ గ్రీన్ లాగా ఉంది చూడండి కలర్ వచ్చేసి. దీనిపైన మళ్ళీ డార్క్ గ్రీన్ బార్డర్ చూడండి, అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుందండి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. చూసారా, దీంట్లో బార్డర్ కొంచెం ఎలివేట్ అయి కనిపిస్తుంది చూడండి. చూసారు కదండి, ఈరోజు వెరైటీ అంతా కూడా కోసా సిల్క్లో ఇచ్చానండి. నేను ఇక్కడ ఓన్లీ మీకు కొన్ని డిజైన్స్ మాత్రమే ఇవ్వగలిగినానండి. హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి మీరు స్టోర్కి విజిట్ చేయండి. దీంట్లో ఇంకా అసలు చాలా డిజైన్స్ అండి, చాలా కలర్స్ కూడా ఉన్నాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.